ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన నాకు నేర్పుమయా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఉదయకాలమే లేచి ప్రార్థన చేసుకున్నారా? ఈరోజు అంతా హ్యాపీగా ఉన్నారా? మరి ఈరోజు వాక్య ధ్యానంలోకి మనం వెళ్దామా? మొదటిగా 5వ రోజు నడిపించిన ఆ దేవుడికి మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక. మరి ఈరోజు నాతో పాటు మీరు కూడా కీర్తనలు 5వ అధ్యాయం చదవాలి. ఓకే, ఆర్ యు రెడీ టు డైవ్ ఇంటూ Psalms 5? సో లెట్స్ సీ Psalms chapter 5. ఈ చాప్టర్లో మనకు దావీదు తన రొటీన్ని చెప్తున్నాడు. తన రొటీన్, రోజు ఆయన ఏం చేస్తాడో అది మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఫస్ట్ ఆయన ఉదయకాలమే లేచి దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. దేవా, నా మాటలు చెవిన బెట్టుము, నా ధ్యానము మీద లక్ష్య పెట్టుము దేవా అని అంటున్నాడు. ఆయన ఉదయకాలమే లేచి ఆయన ప్రార్థన సిద్ధపరచుకుంటాడంట. మరియు 7th 8th వర్సెస్లో ఏం చెప్తున్నాడు? దేవా, కేవలం నీ కృపాతిశయమును బట్టే నీ మందిరం వైపు నేను చూస్తాను దేవా. నీ ఎడల భయభక్తులు నాకు కలిగినాయి. నీ పరిశుద్ధ ఆలయమందు దాని వలనే నీ మీద అతిశయపడే నేను నమస్కరిస్తాను దేవా అంటున్నాడు. ఇంకోటి ఏమంటున్నాడు? దేవా, నీ నిత్య మార్గములలో నడిపించు దేవా, నువ్వు నిత్యంగా నన్ను కాపాడు దేవా, నీ మార్గం ఏంటిదో నాకు స్పష్టంగా తెలియజేయవా అంటున్నాడు. అదే రీతిగా మనం కూడా ఎప్పుడు మనం దేవుణ్ణి అడగలుగుతాం? దేవా, నిత్యము నన్ను నడిపి నీ మార్గం నాకు కనపరచు అని ఎప్పుడు అంటున్నామంటే, ఎప్పుడైతే నీకు నాకు ఆ కనెక్షన్ ఉంటుందో దేవుడితోటి, ఎప్పుడైతే నీకు నాకు ఆ రిలేషన్షిప్ ఉంటుందో దేవుడితోటి, అప్పుడు మనం దేవుణ్ణి అడగలుగుతాం. దేవా, నీ మార్గం నాకు చూపియావా, నీ మార్గం ఏంటిదో నాకు స్పష్టంగా తెలియజేయవా అని మనం అప్పుడు దేవుణ్ణి అడగగలుగుతాం. అయితే ఈ చాప్టర్లో మనము ఇంకా కొన్ని విషయాలు, దేవుడికి ఏదైతే అస్సలు ఇష్టం లేదో దాని గురించి నేర్చుకుందాము. ఫస్ట్, దుష్టత్వం అంటే ఇష్టం లేదు దేవుడికి, చెడుతనం అంటే ఇష్టం లేదు, డాంబికులు అంటే ఇష్టం లేదు దేవుడికి, పాపము చేసేవారంటే ఇష్టం లేదు, అబద్ధికులు అంటే ఇష్టం లేదు. దేవుడు ఏం చెప్తున్నా అంటే, వారి నోట ఎప్పుడు కూడా మరణమే ఉంటుందంట, వాళ్ళ హృదయాంతరంగానే ఎప్పుడు కూడా నాశనకరమైనవే ఆలోచిస్తుందంట. ఇవన్నీ దేవుడికి అస్సలు ఇష్టం లేదు. ఎన్నోసార్లు మన జీవితాల్లో ఎంతో పాపం చేసి ఉంటాం కదా, చిన్న చిన్న అబద్ధమే కదా, ఎవరు చూస్తలేరు అని మనం ఎన్నోసార్లు ఆలోచించి ఉంటామేమో. లేకపోతే కొన్నిసార్లు గర్వము మన లోపల వచ్చేస్తుందేమో. మనము ఆలయంకి వెళ్ళినప్పుడు నేను కిందెందుకు కూర్చోవాలి, నేను ఈ పని ఎందుకు చేయాలి అని మనం అనుకుంటామేమో. మన హోదాను బట్టి మనము అతిశయిస్తున్నామేమో. లేదా చిన్న అబద్ధం, ఇది ఎవరు చూస్తారులే, దేవుడు చూస్తాడా, దేవుడు పట్టించుకుంటాడా ఈ చిన్న అబద్ధము అని మనం అనుకుంటున్నామేమో. ఒకరి గురించి చెడుగా మనం మాట్లాడుతున్నామేమో, ఒకరి గురించి చెడుగా మనం మెసేజెస్ పెడుతున్నామేమో, ఒకరి గురించి మనం చెడు తలంపులు చేస్తున్నామేమో. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. ఆయన నిత్యము నిన్ను నన్ను చూసే దేవుడు కాబట్టి జాగ్రత్త. ఆకాశం కింద దేవుడు వెతుకుతున్నాడంట, ఎవరైనా నీతిమంతుడు నా కొరకు కనిపిస్తారా అని. మరి ఆ నీతిమంతుడు నువ్వు నేను అయితే, అది నువ్వు నేను అందరం అయితే ఎంత భాగ్యంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది, దేవుడు ఎంత సంతోషిస్తున్నాడు. అదే రీతిగా 10th and 11th వర్సెస్లో దావీదు ఏం చెప్తున్నాడంటే, దేవా, నిన్నెవరైతే ఆశ్రయిస్తారో దేవా ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు దేవా. ఎందుకంటే వారికి తెలుసు కాపాడే దేవుడవు నువ్వు అని తెలుసు, నీ రెక్కల చాట్ల వాళ్ళని భద్రపరిచే దేవుడవు నువ్వు అని తెలుసు. చివరిగా దావీదు ఏం చెప్తున్నాడంటే, దేవా, నిన్ను ఆశ్రయదుర్గంగా చేసుకున్నవారు, నిన్ను ఆధారంగా చేసుకున్నవాడు ఎల్లప్పుడూ ఉల్లసిస్తారంట. మన సమస్యలేమో కానీ కష్టంలో ఉన్నప్పుడైనా ఉల్లసిస్తాడు, దుఃఖంలో ఉన్నప్పుడైనా ఉల్లసిస్తాడు, ఆనందంగా ఉన్నప్పుడైనా ఆయన ఉల్లసిస్తాడు. ఎందుకంటే ఆయన ఆధారం యెహోవా అని నిశ్చయముగా రూఢిగా ఆయన నమ్ముచున్నాడు. మరి మన విశ్వాసం ఏ రీతిగా ఉంది? ఇంకా కూడా పాపములోనే ఉన్నామా? ఇంకా కూడా అబద్ధంలోనే ఉన్నామా? ఇంకా చెడుతనంని మనం విడిచిపెట్టలేకపోతున్నామా? ఆ దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. పరిస్థితి మనం అనుకున్న ప్లాన్ ప్రకారం మన లైఫ్ పోతే మాత్రం పర్ఫెక్ట్, దేవా నీకే స్తోత్రం, దేవా నీకే స్తోత్రం అంటాం. కొంచెం మన ప్లాన్లో ఇలా పోయేది దేవుడు ఈ మలుపు తిప్పినాడు అనుకో, మన జీవితంలో మనం ఎలా ఫేస్ చేస్తాం ఆ సిచ్యువేషన్ని? మనం జీవితంలో ఎలా ఫేస్ చేస్తాం? దుఃఖపడి, ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకా నాకు ఈ జాబ్ రాలేదు, ఇంకా నేను ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినాను, ఇంకా ఈ మ్యారేజ్లో నేను ఫెయిల్ అయిపోయినాను అని అనుకుంటున్నావా? అని బాధలో ఉన్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వెప్పుడైతే ఆయనను ఆధారం చేసుకుంటావో ఆయన నిన్నెప్పుడు విడిచిపెట్టాడు. నువ్వెప్పుడైతే ఆయనను ఆధారం చేసుకుంటావో నీ హార్ట్లో ఉన్న ఉల్లాసంగా ఉంటుంది, నీ జీవితం అంతా ఉల్లాసంగా ఉంటుంది. నీకు భయం ఉండదు, నీకు దిగులు ఉండదు, నీకు టెన్షన్ ఉండదు, నీకు బీపీ, షుగర్, థైరాయిడ్ ఏది కూడా రాదు. ఎప్పుడైతే నువ్వు ఆ దేవుని యందు విశ్వాసం ఉంచుతావో, ఆ దేవుడిని కంప్లీట్గా నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, నీ జీవితంలో దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 29:11 ప్రకారం
ఆయన నీ కొరకు చేసిన ప్లాన్స్ ఎంతో గొప్పవంట. మనకు ఊహకందని ప్లాన్స్ నీ కోసం నా కోసం ఆ దేవుడు చేస్తున్నాడు. దాన్ని స్వతంత్రించుకోవాలంటే మనల్ని ఆయన అథారిటీ కింద కంప్లీట్గా సబ్మిట్ చేసుకోవాలి. మరి నువ్వు ఆయన అథారిటీ కింద నువ్వు సబ్మిట్ చేసుకోనికి సిద్ధంగా ఉన్నావా? ఒకసారి పరీక్షించుకుంటావా నిన్ను నువ్వు? ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తామా? అవును దేవా, చెడుతనము నా లోపల ఉంది దేవా, అబద్ధము నా లోపల ఉంది దేవా, పాపము నా లోపల ఉంది దేవా, అయా నీ దయతో నన్ను క్షమించేవా దేవా, ఈ నీతి మార్గములో నన్ను నడిపించేవా యేసయ్య, నీ మార్గం ఏంటిదో నాకు స్పష్టంగా చూపించేవా యేసయ్య. నాయన నిన్ను నేను ఆధారంగా చేసుకున్నప్పుడు నాయన ఎల్లప్పుడూ నేను ఉల్లసిస్తాను యేసయ్య. నాయన అట్టి విధమైన ఉల్లాసం, అట్టి విధమైన విశ్వాసం నాకు అనుగ్రహించు దేవా యేసయ్య. నీకే స్తోత్రం, నీకే మహిమ చెల్లిస్తూ దేవా మమ్మల్ని తండ్రి యేసయ్య నీ పాద సన్నిధికి అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం స్వామి. ఈ వాక్యం ద్వారా మీరు ఆధారపడ్డారని, ఆదరణ పొంది ఉన్నారని, బలపడ్డారని నేను రూఢిగా విశ్వసిస్తున్నాను. అందును బట్టి కేవలం దేవునికి మహిమ, దేవునికి స్తోత్రము మాత్రమే. కాబట్టి ఈ దినమంతా కూడా సంతోషంగా, ఉల్లాసంగా ఈ దినం మీరు గడపాలని కోరుకుంటున్నాను. మరలా తిరిగి రేపు కలుసుకుందాము. రేపు మన కొరకు దేవుడు ఏ వాక్యాన్ని సిద్ధపరిచి ఉన్నాడో, ఏ రీతిగా మనతో మాట్లాడాలనుకుంటున్నాం, దాని కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు ఆశీర్వాదాలు పొందండి. మళ్ళీ రేపు ఉదయం కలుసుకునే వరకు, అంతవరకు బాయ్.